హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే మనం ఎంతో ఇష్టంగా జరుపుకునే సంక్రాంతి పండగ గురించి. మనం జరుపుకునే అన్ని పండగల తేదీలు ఇంకా నెలలు కూడా మారతాయి, కానీ సంక్రాంతి పండగ ఎందుకని జనవరి 14వ తేదీన వస్తుందని మీరు ఆలోచించారా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే నేను మీకు చెప్తా. ఇంకా ఎలాంటి డిలే చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్దాం. మకర సంక్రాంతి అనేది భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ. కానీ ప్రతి సంవత్సరం జనవరి 14న ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఉదాహరణకు ఏ ఇతర పండుగలు అయినా ఒక సంవత్సరం వచ్చిన తేదీ, తరువాత వచ్చే సంవత్సరం యొక్క తేదీ, ఒక్కోసారి నెలలు కూడా మారుతాయి. దీనికి సరైన ఉదాహరణ మనందరం నూతన సంవత్సరంగా జరుపుకునే ఉగాది పండగ. ఉగాది పండగ అనేది ఒకసారి మార్చ్ నెలలో వస్తే, ఒకసారి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఇక అసలు విషయానికొస్తే, మకర సంక్రాంతి అనేది ఖగోళ శాస్త్రం మరియు క్యాలెండర్ అంశాల కలయిక వలన నిర్ధారించబడింది. మకర సంక్రాంతి యొక్క స్థిరమైన తేదీకి కారణం సూర్యుడిని అనుసరించే క్యాలెండర్ ఆధారంగా ఉండటం. కానీ అనేక హిందూ సంప్రదాయంలోని పండుగలు మాత్రం చంద్రుడిని ఆధారంగా చేసుకుని క్యాలెండర్ను పాటిస్తాయి. భూమి సూర్యుడి చుట్టూ 365.24 రోజులు తిరుగుతుంది. దీనివల్ల సూర్యుడి స్థితి మకర సంక్రాంతి పండుగకు సంబంధించిన తేదీని నిర్ణయిస్తుంది. భూమి సూర్యుడి చుట్టూ 365.24 రోజులు తిరుగుతుంది, మరియు ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్ వస్తుంది. దీని వలన కొన్ని అసాధారణమైన విషయాలు జరుగుతాయి. భూమి ఉత్తర అక్షాంశంలోకి ప్రయాణిస్తుంది. దీనిని ఉత్తరాయణం అంటారు. ఇది హిందూ ధర్మం సంస్కృతిలో శుభకరమైన కాలంగా భావిస్తారు. సాధారణంగా మకర సంక్రాంతి తేదీ జనవరి 14న ఉంటుంది. కానీ ప్రాంతీయ సంప్రదాయాలు మరియు ఖగోళ లెక్కల కారణంగా కొన్ని ప్రాంతాలలో జనవరి 15 లేదా మధ్య జనవరి వరకు పండుగ జరగవచ్చు. అయినప్పటికీ జనవరి 14 అనేది సాధారణంగా పెద్ద స్థాయిలో జరుపుకునే రోజు. సూర్య క్యాలెండర్, భూమి యొక్క చక్రం, సూర్యుడి ప్రయాణం మరియు జ్యోతిష్య సూచక చిహ్నాల ఆధారంగా మకర సంక్రాంతి యొక్క మొదటి తేదీ జనవరి 14న నిర్ధారించబడింది. ఈ అనుకూల సంకలనం మకర సంక్రాంతిని భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన మరియు నమ్మదగిన పండుగగా జరుపుకోవడానికి కారణం.